హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ టాయిలెట్ సీట్కి టైల్స్ ఎట్లా ఎలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాయిలెట్ బేస్మెంట్ అనేది వెడల్పు అని చూడండి. ఇట్లా ఉంటే కదా ఏం చేయాలంటే ఫస్ట్ ఇది వచ్చి లెవెల్కి వేసుకోవాలి. ఇది బేస్ లెవెల్కి వేసుకునేది టైల్ వచ్చి బేస్ లెవెల్కి ఇంత జస్ట్ ఇంత వదిలితే చాలు. ఎందుకంటే టైల్ మళ్ళీ పడుతుంది కాబట్టి ఇంత వదిలి మామూలుగా అయితే అదే ఇదే ఇట్లా పెద్దగా ఉన్నదంటే మనం దీని లెవెల్కి వేసుకోవాలి. బేసిన్ లెవెల్కి టైల్ వేసుకున్నాం. ఈ టైల్ సైడ్ టైల్ అది వేసుకొని రైజర్ అనేది ఆ హైట్ వేసుకుంటే మళ్ళీ ఏం చేయాలంటే ఇదంతా ఒకే లెవెల్ తీసుకోవాలి. ఆ మూల ఈ మూల అన్నీ సరి లెవెల్ తీసుకోవాలి. సరి లెవెల్ తీసుకొని నీళ్ళు దాంట్లోకి పోవాలంటే సరి లెవెల్ తీసుకుంటే నీళ్ళు ఎట్లా పోతాయని డౌట్ రావచ్చు. ఎట్లా చేయాలంటే ఇది సరి లెవెల్ తీసుకొని క్రాస్గా కట్ చేయాలి. క్రాస్గా కట్ చేసి టైల్ బెండ్ చేసినామంటే మొత్తం నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మళ్ళీ వేసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియో చూస్తానండి. ఇప్పుడు లేదలో పెట్టాను పట్టు ఆరనికి అదే లెవెల్ ఇక్కడ ఎంత ఉందో సేమ్ అదే లెవెల్ ఎక్కడ తీసుకున్నాం. నాలుగు మూలలో ఇప్పుడు దాన్ని లెవెల్ చేసుకున్నాం. కట్టి లాగేసాం వచ్చేసి ఇప్పుడు ఇవి రెండు లెవెల్ చేసినాం కదా సేమ్. ఇప్పుడు అది కూడా లెవెల్ చేసుకోవాలి. కరెక్ట్గా సరి లెవెల్ చేసుకోవాలా. పీస్లన్నీ కట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే బేషన్ పెద్దగా ఉంది కాబట్టి ఒకసారి సెట్ చేసుకొని, అంటే స్పేస్ ఎక్కువ ఉంది కదా, కట్ చేసుకొని పెట్టుకోవాలి. సెట్ చేసుకొని తర్వాత టైల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం బెండింగ్ ఏం చేయకుండా, క్రాస్ కటింగ్ ఏం చేయకుండా ఫస్ట్ పీస్లన్నీ సెట్ చేసుకుని వెళ్దాం. మార్కింగ్ వేసేటప్పుడు పెట్టుకోవాల్సినవా, మార్కింగ్ వేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా కట్టికి ఎజెంట్ ఇట్లా ఈ బేసిన్ లెవెల్కి కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసి ఇట్లా క్రాస్ కట్ చేసుకుంటే కరెక్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం సెట్ చేసేసాను టైల్స్ చూడండి. మొత్తం సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోవాలి కదా. నీళ్ళు పోవాలంటే ఏం చేయాల చూడండి. వచ్చి ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇట్లా మూలకి కరెక్ట్గా కార్నర్, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి టైల్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ కార్నర్కి ఇప్పుడు మార్క్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. మిషన్తో కట్ చేసుకొని చూపిస్తుంది కదండి. పెన్సిల్తో మార్కింగ్ వేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ. దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కట్ చేస్తాను చూడండి. ఇట్లా మూలకి ఈ కార్నర్ కట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఈ టైల్స్ ఫిట్ చేసి
తర్వాత అది కట్ చేసుకుని ఒకేసారి అయినా కట్ చేయొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసం అని చెప్పి నేను ఒక్కొక్కటిగానే ఫిట్ చేస్తున్నాను. ఇది వేసిన తర్వాత కొంచెం బెండ్ చేసేస్తాను. తర్వాత స్లోగా బెండ్ చేసుకోవటం ఇట్లా. దగ్గర దూరం అది ఇక్కడ ఇట్లా ఒక్కొక్క సైడ్ నుంచి టైల్స్ తీసుకొని వేసుకుంటూ వస్తే వేసేదానికి ఈజీగా ఉంటుంది. అంటే కటింగ్ కూడా ముందే చేసుకునేస్తే మేలే, కాకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మీకు అర్థమయ్యే విధానంగా ఒక్కొక్కటే కట్ చేసి కార్నర్లో ఇట్లా వేసాను. ఇట్లా వేసినామంటే మనకు నీళ్ళు అనేది ఎక్కడ నిలబడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒండు కూడా దీనికి వేసేటప్పుడు ఒండు కూడా చిక్కగా వేయాలా. ఒండు చిక్కగా వేసినామంటే టైల్స్ బాగా పట్టుకుంటున్నాం. టైల్స్ ఖచ్చితంగా సిరామిక్ టైల్స్ అయితే నానబెట్టి వేసుకోవాలి. పెట్టుబడికి అవుతుందా? సేమ్ ఏ పొజిషన్లో డిస్కస్ చేసిన టైలు అదే పొజిషన్ మళ్ళీ పెట్టేసాను. మళ్ళీ వైక్షన్ పెట్టండి.